హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్ మన ఆఫీస్కి డుమ్మా కొట్టి వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఈ వాటర్ పార్క్ అయితే ఎస్కేప్ వాటర్ పార్క్ అన్నమాట. నియర్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉంది. సో చూసారు కదా, నేను నా దోస్తు గాడు ఇద్దరు కలిసి బైక్ మీద అయితే వెళ్తున్నాము. దగ్గరలో అయితే ఉంది, నార్సింగి దాటేసి వెళ్ళిపోయాం అనమాట. సో నాకైతే కూకట్పల్లి నుంచి పార్క్కి 32 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. మనకి స్టార్టింగ్ లో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి, పాత టైప్ గోడల్ లాగా అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా జర్నీ 1 km దాకా అయితే ఉంది. జస్ట్ ఫర్ ఎంట్రన్స్ లో మనకి ఈ విధంగా అయితే వాళ్ళు పెట్టారనమాట. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చిన్న చిన్న ఇల్లు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. 2 BHK 1 BHKలు అండ్ ఫామ్ హౌస్ కూడా ఉంది. సో మనం అయితే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఎస్కేప్ అని చిన్న బోర్డ్ అయితే ఉంది. అలాగే పార్కింగ్ రైట్ సైడ్ అయితే చూపిస్తుంది. సో రైట్ సైడ్ వెళ్ళి చూస్తే ఏం లేదు, అక్కడ జస్ట్ మట్టి ఉంటే మట్టి దగ్గర మనం అయితే పెట్టాము. ఇక్కడైతే ఫ్రీ పార్కింగ్ అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంది ఎంట్రన్స్. మావాడు చూడండి రెడీగా నుంచొని ఉన్నాడు. ఈ రోజు కనుక నేను రాకపోతే ఇంకెప్పుడు మాట్లాడను అని చెప్పేసి చాలా సీరియస్ గా ఉన్నాడు. అందుకోసం రావాల్సి వచ్చింది. నేనైతే టికెట్ తీసుకున్నాం అని చెప్పేసి కౌంటర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ బార్ కోడ్, ఫోన్ పే, పేటిఎం అన్ని యాక్సెప్టబుల్ ఉన్నాయి. విత్ క్రెడిట్ కార్డ్ కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోనని చెప్పారు. సో ఛార్జెస్ విషయానికి వస్తే ఒకసారి మనకి ఇక్కడ చూడండి బోర్డ్ అయితే చూపిస్తుంది. అడల్ట్ 799, చైల్డ్ 600 అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి లోపల అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. మనోడు రా 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 అని కేకేస్తున్నాడు. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఉయ్యాలు కనపడుతున్నాయి. చిన్నపిల్లలు చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చేసి ఉయ్యాలు ఊగుతున్నారు. ఈ ఉయ్యాలు ఏంట్రా బాబు అని చెప్పేసి నేనైతే షాక్ అయ్యాను అనమాట. లోపలైతే ఒక రేంజ్ లో వీడియోస్ అయితే ఉంటాయి. సో ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం నోటీస్ బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి. లాకర్స్ కానీ, స్విమ్ సూట్స్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి లోపల పర్చేస్ చేసే కౌంటర్ అనమాట. చూడండి, టాప్స్ అండ్ బాటమ్ వచ్చేసి సెట్ 250, టాప్ అండ్ బాటమ్, చైల్డ్ ప్లస్ అడల్ట్ కి అయితే సెపరేట్ గా ఉన్నాయి. సో టికెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, స్విమ్ డ్రెస్ కి 700 ఛార్జ్ అయింది, లాకర్ కి 300 అనమాట. సో లాకర్ కి ఇచ్చిన తర్వాత 100 రూపీస్ తిరిగి అయితే ఇస్తారు. ఇక్కడ 1 టైం పర్చేస్ అనమాట. స్విమ్ సూట్ తర్వాత రిటర్న్ అనేది ఉండదు, మనం కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాం. ఈ పార్క్ వచ్చేటప్పుడు సూట్స్ తెచ్చుకోండి ఫ్రెండ్స్, లేదంటే 350 రూపాయలు బొక్క. మొత్తానికి లాకర్ రూమ్ లో అయితే ఎంట్రీ అయ్యాము. ఇక్కడ చూసుకుంటే చిన్న లాకర్స్ ఉన్నాయి, అలాగే పెద్ద లాకర్స్ కూడా కొంచెమే ఉన్నాయి. సో మన లాకర్ నెంబర్ వచ్చేసి 85 అనమాట. సో మొత్తం దీంట్లో పడితే లేదా డౌట్, కాకపోతే మొత్తం దాంట్లో కుక్ అయితే పెట్టాము. చూడండి ఏ విధంగా ఉందో. మొత్తానికి లోపల అయితే ఎంటర్ అయ్యాము. చూడండి, పెద్ద పెద్ద గొట్టాలు అయితే కనపడుతున్నాయి. మంచి చెట్లు అయితే ఉన్నాయి కూర్చోడానికి, కాసేపు లేదా నుంచోడానికి. పైనుంచి మొత్తం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేద్దాం అని మేమైతే ఫిక్స్ అయ్యామన్నమాట. నవోదయ స్కూల్ ఎక్కడి నుంచి? ఎంతమంది వచ్చారు? మీరు అక్కడే ఉండండి. పిచ్చుకొక్కరిసినట్టు చెప్తున్నాను నేనైతే. మావాడు చూడండి డ్యాన్స్ అయితే బిందాస్ చేస్తాడు. ఎక్సలెంట్ డాన్సర్ అనమాట. సో అలాగే చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, లేడీస్ అందరూ ఉన్నారు. సో అందుకని వాళ్ళని అయితే పర్మిషన్ లేదు తీయడానికి, నేనైతే తీయలేదు. మా వాడి వరకు తీశాను. అండ్ నెక్స్ట్ నేనైతే వేస్తానమాట. సాంగ్ క్లియర్గా వినపడట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారా? సో సాంగ్ పెడితే నాకేంటంటే కాపీరైట్ వస్తుంది. అందుకోసమే నేను సాంగ్ వాల్యూమ్ తగ్గించాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టాను అనమాట. సో ప్లీజ్ అడ్జస్టబుల్ అవ్వండి, ఇంకా అర్థం చేసుకోండి.
ఈ పూల్ వచ్చేసి కిడ్స్ కోసం అనమాట, చిన్నపిల్లలు ఉంటారు కదా, సో మరీ అంత హైట్ వాటర్ అయితే ఉండదు. సో చూడండి, నేనైతే నా ఇన్స్టా కెమెరాతో అయితే దీన్ని అయితే రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఇన్స్టాలోనే రికార్డ్ చేశాను. చిన్నపిల్లలు ఆపోజిట్ లో ఒక బుడ్డోడు అయితే ఉన్నాడు, సో వాడిని అక్కడే ఉండమని చెప్పాను. చూడండి ఎలా కనిపిస్తున్నాడు బుడ్డోడు, వాళ్ళ ఫాదర్ అనమాట. సో అలా తీసుకొని నేను పైకి అయితే పుల్అప్ చేశాను అనమాట. సో కంప్లీట్ వ్యూ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫ్లవర్ డిజైన్స్ లో ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి మనకు వాటర్ అయితే వస్తున్నాయి. సో రైడ్స్ చూసారు కదా, వాటర్ చూడండి ఎలా పడుతుందో. ఇట్స్ వెరీ వెరీ అమేజింగ్. మావాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ఫ్రెండ్ గాడు. వాడి ఓపిక అయితే ఇక్కడతో అయిపోయింది. సో ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి, కీప్ వాచింగ్. ఇంకా ఆకలి అయితే వేస్తుంది. లోపల ఏముందో చూడడానికి వెళ్ళాము. పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది, స్టార్టింగ్ లోనే ఉంది, ఇది కూడా ఎంట్రన్స్ లో. సో ఇక్కడ మెనూ అయితే మనకి పెద్ద బోర్డు అయితే పెట్టారు, అలాగే చిన్న నోటీస్ బోర్డు కూడా అయితే పెట్టారు. వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా కలిపి 250 అంట. చూడండి ఎంత కాస్ట్లీ ఉన్నాయో లోపల. నేనైతే టోకెన్ తీసుకొని లోపలికి అయితే మెనూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో ఇక్కడ చూసుకుంటే ఒక పర్సన్ కుక్ చేస్తున్నాడు, అలాగే ఇంకో పర్సన్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ లో ఏం కావాలో తీసుకొచ్చేస్తున్నాడు. కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మంచిగా రైస్ మంచూరియా వస్తుందిలే అనుకున్నాను, కానీ చూడండి మంచూరియా అంత కప్పు, దాంట్లో గ్రేవీ లెక్కిచ్చాడు. ఏంద్రవై అంటే అదే మంచూరియా అంట. ఇక లంచ్ చేసుకున్న తర్వాత మెల్లగా రైడ్స్ మొదలు పెడదాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడే తిన్నాం కాబట్టి కొంచెం సేపు కూర్చుందాం అన్నాడు మా వాడు. సో నేనైతే జస్ట్ వ్యూ అయితే తీసాను అనమాట. సో ఇది వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట, 2 PM కి స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఎగరలేదు, జస్ట్ మీకు అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను. సో పిల్లలు వాళ్ళంతా చాలా మంది అయితే డాన్స్లు అయితే చాలా వేశారు. రూమ్ అయితే ఇలా ఉంది, వాటర్ పై నుంచి 2 పోల్స్ అయితే ఉన్నాయి, ప్లస్ డిస్కో లైట్స్ పెట్టాడు. అక్కడ రూమ్ లో ఆపరేటర్ ఉండి మనకి డీజే సాంగ్స్ అయితే ప్లే అయితే చేస్తున్నాడు అనమాట.
ఫైనల్ గా మొత్తం అన్ని రైడ్స్ మనం అయితే స్పెండ్ చేసేసి బట్టలు ఆరాలని చెప్పేసి వచ్చి ఇలా ఉయ్యాలు ఊగుతున్నాం అనమాట. ఇది నేను మొబైల్లో క్యాప్చర్ చేశాను డ్యూయల్ వీడియో, అందుకని నా ఫేస్ అండ్ మనోడి ఫేస్ అయితే కనిపిస్తుంది. దయచేసి అన్ని రైడ్స్ అయితే ట్రై చేయండి. నేనైతే ఒక రైడ్ అయితే మిస్ చేశాను. సో ఈ రైడే అనమాట ఫైనల్ గా ఇదైతే నేనైతే మిస్ చేశాను. ఇది వచ్చేసి వేవ్ పూల్ పక్కనైతే ఉంది. మనోడు రాలేదు, నేను వెళ్ళలేదు ఇంకా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం కంప్లీట్ వీడియో అయితే నేనైతే చేసి అయితే చూపించాను. మీకు కనుక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై అయితే చేయండి కంపల్సరీగా. సో ప్రైజెస్ కాడ నుంచి రైడ్స్ వరకు కంప్లీట్గా నేనైతే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో నా వీడియో కనుక అయితే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.